పెళ్లి గురించి మాట్లాడారు కాబట్టి లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్ మ్యారేజా? లేదు లేదు, అయితే లవ్ మ్యారేజ్. సో ఎన్ని ఇయర్స్ లవ్? పెళ్ళి 10 years అయింది. ఓకే, దానికి ముందు ఆల్మోస్ట్ ఒక 10 years అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి యా అంతే. లేటర్ అందరిని ఒప్పించి చేసుకున్నాం. ఓకే. అంటే ఏమన్నా అంటే గొడవలు అవి నేను చేసింగ్లు అవి ఇవి? యాక్చువల్లీ మా ఫ్రెండ్కి ఇక్కడ శ్రీనివాస ట్రావెల్స్ అని ఉందన్నమాట. వాడికి చెప్పాం, అమ్మ కనీసం 15 సుమోలు నాకు కావాలి, ఎందుకంటే ఇట్లా మేము చెప్తున్నాం ఇంట్లో, ఆ సుమోలు వచ్చిన తర్వాత ఇది అని చెప్పేసి కత్తులు కూడా చేపిద్దాం అనుకున్నాను. అంతవరకు వెళ్ళలేదు, అంత శాంతంగా సెటిల్ అయిపోయింది. యా చేసి అదంతా ఏం లేదు. వన్ పాయింట్ ఆఫ్ టైంలో మా డాడీ ఏదైనా ఒప్పించిపోతే మనం వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి కూడా అన్నారు, కానీ అక్కడ వరకు అయితే రాలేదు యాక్చువల్లీ. ఓకే, మా పేరెంట్స్ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో అంటే ఒప్పించడానికి ఏమైనా లేట్ అయిందా? లేట్ అంటే తనకి బాగా ఇంటర్వ్యూ. నాకు భయ్య, నువ్వు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళావా? వెళ్ళినా. ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఒక 5 ఉంటాయి. 5 ఉంటాయా? నేను కూడా 5 రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళా. సో ఆ రౌండ్లు ఏమే ఉండే. ఇప్పుడు మా ఏంటంటే మనం ఈ రౌండ్ వేసుకుందామా? లేదు, ఆ రౌండ్ల తర్వాత ఇవి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ ఒకసారి నన్ను చూశారు, అంటే స్ట్రైట్ కాకుండా ఒకసారి చూశారు. దాని తర్వాత ఒక పంతుల దగ్గర తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నయ్యలు బావలు ఉంటారు కదా, అంటే ఇంట్లో ఫ్యామిలీ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి కేఫ్ కాఫీ డే అని చెప్పేసి ఎల్బినార్లో ఉంది, అక్కడికి పిలిచారు. మార్నింగ్ 9 o'clockకి. వాడు ఇంకా తెరవలేదని చెప్పేసి దాని ఆపోజిట్ హోటల్లో కూర్చున్నాము. అప్పుడు మా డాడీ ఏమన్నారంటే, రే బాబు నువ్వు ఒక్కడి ఎందుకు వెళ్తున్నావు, మీ ఫ్రెండ్స్ 2-3 తీసుకుని వెళ్ళన్నారు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు అని తెలియదు కదా మనకి, అంత రిలేషన్ అప్పుడు తెలియదు కాబట్టి ఐ సెడ్ లైక్ లేదు నేను ఒక్కడిని వెళ్తా అని చెప్పేసి. అంటే అరౌండ్ 45 minutes to 1.5 hours కూర్చున్నాము. వాళ్ళు ఐదుగురు కదా, 5 కూర్చున్నారు. దేవర్ పోజింగ్ మీ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట నన్ను. దాని తర్వాత నేను ఆన్సర్స్ ఇచ్చాను. రిజల్ట్ ఏంటి నాకు చెప్పంటే, మీకు వస్తుంది, విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి అన్నారు. కాదు, నిజంగా ఇదంతా జరిగిందా? సీరియస్లీ. ఓకే. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకే మనం కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇప్పుడు. కాదు, నాకు ఏదో ఐఏఎస్ రాసినప్పుడు ఉంటది కదా, 3rd రౌండ్ ఉంటుంది ఇంటర్వ్యూ రౌండ్. అప్పుడు 5 మంది కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు, సేమ్ అట్లా ఉండేనేమో. ఫస్ట్ రౌండ్ అది పేరెంట్స్ చూశారు. సెకండ్ రౌండ్ వచ్చేసి పంతులు కైండ్ ఆఫ్ కేటగిరీ. 3rd రౌండ్ వచ్చేసి వీళ్ళ 5. 4th రౌండ్ మా పేరెంట్స్ ని మీటింగ్. 5th రౌండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో 6th రౌండ్ కి పెళ్లి.